వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ డాక్టర్లు. ఇవాళ వైసీపీ 4వ జాబితా విడుదల. 6 పేర్లను ప్రకటించే అవకాశం. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. పలు సంస్థల అధినేతలతో వరుస భేటీలు. తెలంగాణలో చర్చకొచ్చిన రిటైర్డ్ అధికారుల ఇష్యూ. జాబితా కావాలని అడిగిన సిఎస్ శాంతికుమారి. ఇవాళ అయోధ్యకు ఊరేగింపుగా చేరుకోనున్న రామ్ లల్లా విగ్రహం. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి. నేడు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా చివరి టీ20 క్లీన్ స్వీప్ పై కన్నేసిన టీమిండియా. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని, నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు ఊపిరితిత్తుల్లోని నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లంగ్స్లో నీరుని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదుట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని, నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ నార్మల్కి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి ప్రకటించింది. ఈ మేరకు ఉదయం హెల్త్ బులెటిన్ని విడుదల చేసింది. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపిన వైద్యులు ఊపిరితిత్తుల్లో నీటిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. లంగ్స్లో నీరుని వైద్యులు తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. మెడిసిన్కి తమ్మినేని రెస్పాండ్ అవుతున్నారని, ఆరోగ్యం కుదుట పడితే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ అవిత, నిన్న సాయంత్రం సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హార్ట్ స్ట్రోక్ రావడంతో ఏఐజీ గచ్చిబౌలి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన పరిస్థితి విషమంగా నిన్న ఉంది. అయితే నిన్నటికి ఇవాళకి కంపేర్ చేసుకుంటే ఆయన కొంత ఆరోగ్యం కొంత కుదుట పడింది, నిలకడగా ఉంది. ఈ రోజు మాత్రం నిన్నటితో పోలిస్తే కొంత నార్మల్ స్టేజ్ కి చేరుకుంది ఆయన ఆరోగ్య పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా ఆయనకు అందిస్తున్నటువంటి చికిత్సకు ఆయన రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఆయనకు అందిస్తున్నటువంటి చికిత్సకు సంబంధించి రెస్పాండ్ అవుతున్నట్లయితే వైద్యులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా లంగ్స్, కిడ్నీస్ అలాగే హార్ట్ కు సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయనకు ఆయా అవయవాలు కూడా నిన్న కొంత సరిగా పనిచేయలేదు, ఈ రోజు కొంత రెస్పాండ్ అవుతున్నాయని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయన ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉన్నారు. ఆయనకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. అయితే ఈ రోజు మొత్తం ఇదే అంటే నిలకడగా ఉన్నట్టు ఉంటే ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంటే ఆ కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి శ్వాస ఆక్సిజన్ అందిస్తున్నటువంటి ఏర్పాట్లు కూడా తొలగించి నార్మల్ స్టేజ్కి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరికొన్ని రోజులు హాస్పిటల్లోనే ఆయన చికిత్స తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే ఆరోగ్యం తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం కొంత స్టెబుల్ గా ఉన్నట్లయితే వైద్యులు చెప్తా ఉన్నారు. ఆ ప్రత్యేక బృందం కూడా ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా సోమరాజు అలాగే ఎన్ కుమార్ కూడా వివిధ డిపార్ట్మెంట్ల డాక్టర్లతో ఒక బృందంగా ఏర్పడి ఆయనకు ప్రతి చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేసేందుకు కూడా వైద్యులు సన్నాహాలు చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో కూడా ఈ యొక్క హెల్త్ బులెటిన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే నిన్నటితో పోలిస్తే నిన్న కొంత విషమంగా ఉన్నటువంటి తమ్మినేని వీరభద్రం హెల్త్ ఈ రోజు మాత్రం కొంత నిలకడగా ఉంది. ఆయన కొంత కోలుకుంటున్నారు. వైద్యులు ఇచ్చేటటువంటి చికిత్సకు ఆయన రెస్పాండ్ అవుతున్నారు అనేది అయితే వైద్యులు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగానే ఆయనకు అందిస్తున్నటువంటి ఆక్సిజన్ కూడా తొలగించేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కూడా ఆయన ఈ రోజు మొత్తం పరిశీలిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, గంటకు విజిట్ చేసిన అనంతరం కూడా స్టేబుల్ గా ఉంటే మాత్రం ఆ ఆక్సిజన్ తొలగించేటటువంటి అవకాశం ఉంటుందని కూడా వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే వెంటిలేషన్ మీద చికిత్స కొనసాగుతుంది, అది కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే మూత్రపిండాల సమస్యలకు కూడా ఆ అవయవాలు కొంత ఇబ్బంది పెడుతున్నాయని కూడా వైద్యులు నిన్న చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా హెల్త్ బులెటిన్ లో చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు కొంత కోలుకుంటున్నారు కాబట్టి కొంత ఆయన ఇదే కోలుకోవడం అనేది కొనసాగితే మాత్రం ఆయన త్వరలో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవిత. రైట్, థ్యాంక్ యూ రాజు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఫైబర్ నెట్ కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్పై విచారణ జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దాంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సీజేఐకి ద్విసభ్య ధర్మాసనం విన్నవించింది. ఇవాళ ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈరోజు చంద్రబాబు పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన ఫైబర్ నెట్ కేసులో విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్పై విచారణ జరుగుతోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దాంతో చంద్రబాబు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ అభిత. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఫైబర్ నెట్ కేసు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో మరికొద్ది సేపట్లో అయితే కనుక విచారణకు రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే గతంలో చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి చొక్కెదురైన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి సవాల్ చేస్తూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అయితే కనుక సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఫైబర్ నెట్ కేసులో వేమూరి హరిప్రసాద్ తో పాటు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశములు కూడా ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపణలు చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఫైల్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో ఏపీసీఐడి తరపు న్యాయవాదులు అయితే కనుక వాదించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కాబట్టి ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడంతో ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏదైతే జస్టిస్ ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో త్రివేది కావచ్చు, అదేవిధంగా అనిరుద్ధ బోస్ కావచ్చు, వీరిద్దరూ కావచ్చు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక టీడీపీ ముఖ్య నేతలు అందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసు అనేది కూడా సిజేఐ ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఏ విధంగా ఉంటుంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఇటు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రాకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు చంద్రబాబు నాయుడుకి ఒకవేళ అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇసుక, మద్యము, అదేవిధంగా ఐఆర్ఆర్ కేసుల్లో కూడా ఇటు ఏపీ హైకోర్టులో ఊరట లభించిన నేపథ్యంలో ఇటు ఫైబర్ నెట్ కి సంబంధించిన అంశాలు కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు. ఏదేమైనప్పటికీ ఇక్కడ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా సైతం కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లోనే ఇటు దీనికి సంబంధించిన ఉత్కంఠ అనేది కూడా తెరపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అభిత, సంతోష్, బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ హైకోర్టులోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కావచ్చు, అదేవిధంగా ఐఆర్ఆర్, మద్యము, ఇసుక ఈ కేసుల్లో కూడా భారీ ఊరట లభించిన నేపథ్యంలో ఇటు
ఫైబర్ నెట్ కేసులో కూడా ముందస్తు బెయిల్ లభిస్తుందంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులతో పాటు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే నిన్న వచ్చినటువంటి తీర్పు కూడా చంద్రబాబు నాయుడు ప్యాచ్ పిటిషన్ పై కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి కొంత మేరకు స్వల్ప ఊరట్లు లభించినట్టే అని ఇటు టీడీపీ ముఖ్య నేతలందరూ చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటు ముందస్తు బెయిల్ కాబట్టి కంపల్సరీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా కొంతమంది న్యాయ నిపుణులు సైతం కూడా చెప్తా అన్ని కేసుల్లో కూడా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఊరట లభించిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఊరట లభిస్తుందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి అంశం అనేది కూడా తెరపడినట్టు కూడా తెలుస్తా ఉంది వద్ద. రైట్, థ్యాంక్ యూ సంతోష్. వైసీపీ 4 జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసిన వైసీపీ పలువురు సిట్టింగులకు సైతం షాక్ ఇచ్చింది. సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలంటూ పలుచోట్ల కీలక మార్పులు చేసింది. కొన్ని చోట్ల వారు ప్రాతినిధ్యం వహిస్తున్న చోటు నుంచి కాకుండా వేరే చోటు నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారికి ఈసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. పలువురు మంత్రులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. తొలి జాబితాలో 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చగా రెండో జాబితాలో 27 మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. 21 మందితో మూడో జాబితాను విడుదల చేయగా ఇప్పుడు 4వ జాబితాపై టెన్షన్ నెలకొంది. అయితే సంక్రాంతి దృష్ట్యా ఈ జాబితా ప్రకటన వాయిదా పడింది. ఇవాళ 4వ జాబితా విడుదల చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన జాబితాలో తమకు స్థానం దక్కకపోవడంతో కొందరు కీలక నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇంత కష్టపడ్డా సర్వేల పేరుతో తమకు సీటు నిరాకరించారంటూ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పెనుమలూరులో పార్థసారథి తన స్థానాన్ని మంత్రి జోగి రమేష్కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈ నెల 21న టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కోవలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం ఉన్నారు. అలాగే కాకినాడకు చెందిన ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం తన సీటును వంగ గీతకు కేటాయించడంతో అక్కడ బల నిరూపణకు సిద్ధమయ్యారు. ఏలూరుకి సంబంధించి ఎలిజా సైతం పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పొమ్మరలేక పొగపెడుతున్నారని మండిపడ్డారు. అయితే పార్టీలో నేతలందరికీ సముచిత స్థానం ఉంటుందని, ఎవరూ తొందరపడవద్దని అధిష్టానం కీలక నేతలు బుజ్జగిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. తమ కష్టానికి ప్రతిఫలం లేదంటూ చాలామంది తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 4వ జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచికలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 72,422 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 119 పాయింట్లు కుంగి 21,833 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 దగ్గర ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పుడు ఇదే విషయంపై ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామా విశ్వనాథన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి విశ్వనాథన్. అవిత, భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటల్లో ట్రేడ్ అవుతున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ BSE సెన్సెక్స్ దిగాలుగా నేలచూపులు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ట్రేడింగ్ మొదలయ్యినప్పటి నుంచి కూడా ఈ నేలజారుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది. ఒకనొక దశలో 1000 పాయింట్లకు పైగా నష్టపోయి 72,000 పాయింట్ల దిగువకి స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ సూచి చూపులు చూడడం కనిపించింది. అదే మాదిరిగా నేషనల్ ఇండెక్స్ నిఫ్టీ కూడా దిగజారుడు మార్గంలో వెళ్తోంది, నెల చూపులు చూస్తోంది. 200 పాయింట్ల పైగా నష్టపోయి 21,740 దగ్గర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే కనుక భారతీయ స్టాక్ మార్కెట్లకు ఎప్పుడు కూడా ఓపెనింగ్ సెషన్ లో కొన్ని అంశాలు ప్రభావితం చూపుతూ ఉంటాయి. అందులో ఒక ప్రధాన అంశం అంతర్జాతీయ మార్కెట్లు. వాస్తవానికి మనకి అర్ధరాత్రి సమయంలోనే పాశ్చాత్య స్టాక్ మార్కెట్లు, అమెరికన్ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. తెల్లవారుజాము సమయంలో ఆసియా స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. అయితే ఈ రోజు చూసినట్లయితే కనుక అమెరికన్ మార్కెట్లలో దిగాలు చూపుల పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎర్ర సముద్రం మీద చమురు నౌకల మీద దాడులు జరుగుతున్నాయి. అందుచేత మధ్య ఆసియాలో నెలకొన్నటువంటి చమురు కంపెనీలలో నష్టాలు చవి చూడొచ్చు అనే ఒక సెంటిమెంట్ వెగబాగడంతో చమురు కంపెనీల్లో పెట్టుబడి పెట్టినటువంటి మదుపుదారులందరూ కూడా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం జరిగింది. దీంతో అమెరికాలో ఒక రకమైన అనిశ్చిత పరిస్థితి కనిపించింది. మరోవైపున రేట్ కట్స్ కూడా జరుగుతాయి, షార్ప్ రేట్ కట్స్ ఉంటాయి అనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ప్రభావంతో ఒక్కసారిగా కూడా కకావికమైనటువంటి పరిస్థితి కనిపించింది. దీని ప్రభావం ఆసియా మార్కెట్ల మీద, ప్రధానంగా భారతీయ మార్కెట్ల మీద కూడా ప్రభావితం చూపించింది. మరోవైపు చూసినట్లయితే కొత్త ఎకానమీ షేర్లు అనేటువంటిది ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లని ప్రభావితం చేసేటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ రామా విశ్వనాథన్. కూడా నష్టాలు పాలవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామా విశ్వనాథన్. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఆలయ ట్రస్ట్ 7,000 మందికి పైగా అతిథులను రామమందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నిన్న రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న రామాలయ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభమయ్యాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవాళ రామ్ లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువస్తారు. మంగళ కలశాలతో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. జనవరి 18న గణేష అంబికా పూజ, వరుణ పూజ, మాతృకా పూజ, బ్రాహ్మణవరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. జనవరి 19న పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత నవగ్రహ స్థాపన చేయనున్నారు. జనవరి 20న రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. జనవరి 21న రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి పవలింపచేస్తారు. జనవరి 22న మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ వేడుక 12:30 ప్రారంభం కానుంది. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీలలో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోనికి అందరినీ అనుమతించనున్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.